ఓకే రామ్మోహన్ గారు, వాస్తవానికి మరి బీఆర్ఎస్ ఇమీడియట్గా స్పందించింది ఈ 34% వాటా విషయంలో. సో దాంట్లో మరి సింగరేణి తరపున వాదన ఏమి వినిపిస్తుందంటే, సింగరేణి డెవలప్మెంట్ కోసం ఒక 2000 కోట్లు ఏదో వినియోగిస్తున్నారని చెప్తున్న పరిస్థితిలో, వాస్తవానికి సింగరేణి అభివృద్ధి కోసము సింగరేణి కార్మికులకు సంబంధించిన అంశంలో వీళ్ళకి ఇవ్వాల్సిన 34% ఇవ్వకుండా మరి దాన్ని డైవర్ట్ చేయడంలో ఆంతర్యం ఏంటి, ప్రభుత్వం చెప్పగలుగుతారా? 34% ఇస్తా ఉంటున్నాను కదా, గతంలో 43% ఇచ్చారంటున్నా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, అది చెప్తున్నాను కదా. అందుకని వాళ్ళ వాటా పెంచాలన్నాక దీపావళికి మళ్ళీ ఇస్తామంటున్నారు కనుక మనం ఆశ పెట్టుకోవచ్చు, కాదంటే నేను. కానీ విమర్శ ఎప్పుడు ఉంటుంది, డెవలప్మెంట్కి ఏంది, మన బొగ్గు, మన సింగరేణి బొగ్గు అనేది మన ఇండియాలో ఉన్న బొగ్గు ఉత్పత్తి ఏముంటదంటే ఎక్కువగా సింగరేణి కాలేజ్ ద్వారా ఎక్కువ చేస్తున్నాం మనం. దానికి ఆధునికత కల్పించాల్సి ఉంది. ఓపెన్ కాస్ట్ గనులు వ్యతిరేకిస్తున్నాం. ఓపెన్ కాస్ట్ గనుల వాళ్ళు ఏమవుతుందంటే ఆ మట్టి అంతా తీసుకుపోయి ఎక్కడ పోయారంటే అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కనుక అదొకటి ఉన్నది. మరి ఇప్పుడు ఏదైతే భూగర్భ గనులు ఏవైతున్నాయో వాటిని డెవలప్ చేయమని కోరుతున్నాం. ఇప్పుడు అంతా పట్టణాల కింద అంతా బొక్కే ఉంది కదా, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం చాలా పెద్ద నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక బొగ్గు తీయడం గొప్పతనం కాదు, మళ్ళీ కాపాడుకోవాల్సిందే. ఇప్పటికి కూడా మన బొగ్గులో నీకు శాస్త్రీయంగా చెప్తున్నాను, మన బూడిద పర్సెంటేజ్ ఎక్కువ మనకు. అందుకని విదేశాల నుంచి కూడా బొగ్గు మనం తీసుకుంటున్నాం. అంతేందుకు ఇప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారానికి బొగ్గు అవసరం పడుతుంది, ఎన్టీపీసీకి బొగ్గు అవసరం పడుతుంది. ఇవన్నీ అక్కడి నుంచే తీసుకుంటున్నాం కదా మనం. కనుక తప్పదు, బొగ్గు నుంచి గనుల నుంచి బొగ్గు తీయడం తప్పనిసరి. కానీ దాన్ని డెవలప్మెంట్ చేయాలంటే ముఖ్యంగా కార్మికులకు, అక్కడ ఉన్న ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి. స్కూల్స్ ఇంకా పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా వరకు కమ్యూనిటీ హాల్స్ కట్టాలి, పెళ్లిళ్ళ కోసం, పేరెంటల కోసం. ఇదే కార్మికులే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం సింగరేణి కాలేజీలో ఉన్న మొత్తం 5 జిల్లాల పరిధిలో కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు, 1,00,000-2 లక్షల రూపాయలు ఒక ఫంక్షన్ హాల్కి పెట్టాల్సి వస్తుంది ప్రజలు. మరి ఎందుకంటారు వీళ్ళందరూ? సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించాలి, అభివృద్ధి కూడా చేసుకోవాలి, ఎవరు వద్దన్నారు. కానీ అప్పటికంటే ఇప్పుడు బోనస్ తక్కువ ఉంది కనుక ఆ మిగతా బోనస్ ను పూడ్చాల్సిన అవసరం అయితే ఉన్నదని నేను అంటున్నాను. ఓకే రామ్మోహన్ గారు, ఒకసారి సంధ్యారాణి గారితో మాట్లాడడం. సంధ్యారాణి గారు, సంధ్యారాణి గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు. సంధ్యారాణి గారు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి. ఓకే, మొత్తానికి సుమారు 50,000కు పైగా మరి కుటుంబాలు సింగరేణిపై ఆధారపడి మరి సింగరేణి సంస్థతో లాభాలను చూపిస్తున్నాయి. సో నిజంగా వాళ్ళ రక్తాన్ని చెమటగా చిందించి మరి ప్రాణాలకు సైతం రిస్క్ చేస్తున్న క్రమంలో మరి 79 సంవత్సరాలు అయిపోయింది ఈ వ్యవస్థ. అంటే నిజాముల దగ్గర నుంచి కూడా ఈ గనులు ఉన్నాయని చెప్పి కూడా రామూర్తి గారు చెప్తున్నారు. సో దీంట్లో ఇప్పటి వరకు వాళ్ళకి సరైన విద్య కావచ్చు, సరైన వైద్యం పూర్తి స్థాయిలో అందట్లేదు. మీరు సంవత్సరానికి ఒకసారి ఇచ్చే లాభాల బోనసులు, వాళ్ళు ఏడాదంతా మరి ఆ రిస్క్ ఫ్యాక్టర్లో పనిచేస్తూ, ఆ భూగర్భ గనుల్లో పనిచేస్తూ వాళ్ళ ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోతున్నాయి, కిడ్నీలు ఖరాబ్ అయిపోతున్నాయి, అనారోగ్యం పాలవుతున్నారు. కానీ సింగరేణి సంస్థ మాత్రం దానికి సంబంధించిన వైద్యాన్ని అందించడంలో ఆసుపత్రులు లేవు. అదే క్రమంలో మరి వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి మంచి స్కూల్ కూడా లేవు. సో దీంట్లో మరి బీజేపీ అంశంలో ఏం చెప్తారు అన్న? ఇప్పుడు వాస్తవంగానే వారి స్టేట్మెంట్ ఇంతకుముందు డిప్యూటీ సీఎం గారు మాట్లాడినటువంటి స్టేట్మెంట్లో కూడా కార్మికుల పిల్లలకి ఉచిత విద్యను ఇస్తున్నాము, కార్మికులకి ఉచిత వైద్యం ఇస్తున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది 100% తప్పు. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఇవాళ మంచిర్యాల లాంటి పట్టణంలో అంటే వందల సంఖ్యలో ఆసుపత్రులు ఉన్నాయి. ఇవాళ సింగరేణి కార్మికులు మీరు చూడండి, 61 సంవత్సరానికి రిటైర్మెంట్ అయితే, రిటైర్మెంట్ అయిన తర్వాత 65, 70 ఏళ్ళ లోపే ఇవాళ మరణిస్తూ ఉంటారు దాదాపుగా. అంటే 100కి 98% అదే రకంగా మరణాలు ఉంటాయి. హార్ట్ స్ట్రోక్ తోట, లేకపోతే కిడ్నీ సంబంధించితా, లేకపోతే ఊపిరితిత్తుల సమస్యనా. అంటే ఇవాళ ఒకప్పుడు నిజంగానే పూర్తిగా కూడా లేబర్ మీద, అంటే కార్మికుల మీదనే డిపెండ్ అయ్యేది. తట్టమోయడం ఎక్కువ ఉండేది. ఇప్పుడు కొంత టెక్నాలజీ ఇదైపోయి మిషన్స్ వచ్చినాయి. అయినప్పటికీ కూడా అది ప్రకృతికి విరుద్ధంగా ఇవాళ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు భూగర్భంలోకి పోయి. కాబట్టి అన్ని రకాలుగా వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మళ్ళీ ఎక్కడ కూడా పూర్తిగా వారికి సరైనటువంటి వైద్యం అందించక ఇవాళ వారు ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి వారు పూర్తిగా ఆర్థికంగా నష్టపోతా ఉన్నారు, శారీరకంగా నష్టపోయి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఇవాళ ఒకటి ఆలోచన చేయాలి ప్రభుత్వం. ఇవాళ ఇంత చెప్తా ఉన్నారు కదా, సింగరేణి కార్మికుల పిల్లలకి గనక మీరు సరైనటువంటి విద్యని కనుక అందించినట్టయిందంటే, ఇవాళ ఒక రకంగా చూస్తే ఇవాళ కోల్ బెల్ట్ సింగరేణి లేకపోతే ప్రభుత్వం లేదు.
ప్రభుత్వానికి ఆర్థిక వనరులను ఇచ్చేది సింగరేణి సంస్థ. వారి శ్రమ దోపిడితోటి వాళ్ళు అధిక లాభాలు పొందేది ప్రభుత్వం. కాబట్టి వారి విషయంలో పూర్తిగా చిన్న చూపు చూస్తా ఉన్నది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కావచ్చు. ఇవాళ వారు చెప్తా ఉన్నారు కదా, నిజంగానే వారు పిల్లలకి, సింగరేణి కార్మికుల పిల్లలకి సరైనటువంటి విద్యని వారు అందించి ఉంటే ఇప్పటికీ ఎంతమంది డాక్టర్స్ అయ్యారు సింగరేణి కార్మికుల బిడ్డలు, ఎంతమంది ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. ఒకసారి దానికి సంబంధించినటువంటి లెక్కల్ని కూడా చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ లాభాల వాటా విషయంలో కూడా ఇవాళ ఇంకా రావాల్సి ఉన్నది, దీపావళికి ఇస్తామని చెప్పి వారి శ్రమని దోచుకొని వాళ్ళకి వాయిదాల ప్రకారం ఇవ్వడం ఏంటంటే నాకు అర్థం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు లెక్కలు. ఇవాళ బంగారు బాతుగుట్టుగా చూస్తున్నది ప్రభుత్వం సింగరేణి సంస్థని, కానీ సింగరేణి కార్మికుల కొరకు ఏమాత్రం కూడా ఆలోచన చేయడం లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, వారికి రావాల్సినటువంటి వాటాని 100% ఇవాళ అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే ఇవాళ ముఖ్యంగా ఇంకొక అంశం కూడా, ఇవాళ మాలాంటి గోదావరి కాని పట్టణంలో చూసుకున్నట్టయిందంటేనే ఈ కోల్ బెల్ట్ ఏదైతే సింగరేణి కోల్ మైన్స్, ఈ విషయం కూడా మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు అండర్ గ్రౌండ్ మైన్స్ 11 మైన్స్ ఉండే. ఇవాళ రాను రాను ఏమైతే ఉన్నది, అండర్ గ్రౌండ్ మైన్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకుంటా ఓపెన్ కాస్ట్లు ఇవాళ తీసుకొస్తా ఉన్నారు. దాంతో కాంట్రాక్ట్లు బతుకుతా ఉన్నారు కాంట్రాక్టర్లు, కార్మికులు నష్టపోతా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా నేను ఇంకొకటి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని నూతన మైన్స్, అండర్ గ్రౌండ్ మైన్స్ తీసుకొచ్చి ఇంకా ఎంతో మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఈ ఓపెన్ కాస్ట్ల వల్ల కాంట్రాక్టర్లు బతుకుతా ఉన్నారు తప్ప కార్మికులకి ఎలాంటి లాభం కూడా లేదు. దాంతో పూర్తిగా నష్టము. అదొకటే కాదు, వాళ్ళ కార్మికులు నష్టపోతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం కూడా మొత్తం బొందలగడ్డగా మారుతా ఉన్నది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఓకే సంధ్యారాణి గారు, ఇంకా రామ్మోహన్ సార్ చెప్పండి. ఈ బీసీలకు సంబంధించిన అంశంలో మరి జడ్పీలు ఖరారు చేశారు, రిజర్వేషన్లు ఖరారు చేశారు. అక్టోబర్లో మరి స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం పోతుందంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. సో దీంట్లో మరి ఎలక్షన్ కమిషన్ కావచ్చు, తర్వాత ప్రభుత్వం అంటే రిజర్వేషన్ల విషయంలో మరి 42% ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది, ఖరారు చేసేయండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరి ఇది జరిగి తీరుతుందా, అయితే ప్రతి ఒక్క జీవోతోని ఇది సాధ్యమవుతుందా, వాస్తవానికి ఈ ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందా? తప్పకుండా వివరంగా మాట్లాడతాను. చివరిగా ఒక మాట మన సంధ్యారాణి గారు మాట్లాడడానికి నేను ఏమంటున్నానంటే, ఈ పాపంలో మీరు కూడా భాగస్వామ్యమ్మా. ఇప్పుడు అక్కడ జరుగుతలేదని మీరు బీజేపీ నుంచి ఆరోపిస్తే లాభం లేదు. 49% వాటా సింగరేణి మీద ఉంది కదా, సింగరేణిలో మీ వాటా ఉంచుకొని మీరు నిర్ణయాలు తీసుకోవాల్సింది కదా. విద్య, ఆరోగ్యం ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం 2% ఎక్కువ, 51%. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు తప్పుగా ఉన్నాయంటున్నాను. మీరు ఓపెన్ కాస్ట్ కానులు ఎవరు నిర్ణయం తీసుకున్నారు? మీరు కదా. కేంద్ర ప్రభుత్వంలో 11 ఏళ్ళ నుంచి మీరు బీజేపీ లేదా? అందుకని మీరు ఆరోపించే ముందు ఏమైందంటే మీరే నిర్ణయం తీసుకోవాలి కదా. ఓపెన్ కాస్ట్ గారిని ప్రోత్సహిస్తుంది కేంద్ర ప్రభుత్వం కదా. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం వినాల్సి వస్తుంది, తప్పదు మరి. కనుక ఎవరైనా ఆనాడు బీఆర్ఎస్ ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ ఉన్నా, మీ పాపం, ఈ పాపంలో భాగస్వామి మీది కూడా ఉంది అంటున్నాడు, కేంద్ర ప్రభుత్వం ఉంది అంటున్నాడు. దాన్ని మర్చిపోయి కేవలం రాష్ట్రపతి మీద పడితే లాభం లేదు. మీరు అన్న సంస్కరణలన్నీ బాధ్యులు మీరే, మీరు జయించాలి. 49% వాటా 1% వాటతో ఎక్కువ ఉన్నంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. పూర్తిగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి.